Now we see the get. Get means what? To earn something, to achieve something. To earn something, to achieve something is get. అదే తెలుగులో తీసుకొను, దొరకపుచ్చుకొను, ఆర్జించు, ఇలాంటి 3 పదాలు వస్తాయి వాటికి, గెట్కి. అయితే ఈ గెట్తో మనం కొన్ని పదాలు వేరేగా పెట్టుకోవచ్చును. గెట్ అబౌట్ అని. గెట్తో అబౌట్ కలిపేసరికి రూమర్ అంటే ఒక అపవాదు అలాగా వ్యాపిస్తూ ఉంటుంది. దాని గురించి మనం గెట్ అబౌట్ అని చెప్పుకోవచ్చును. దట్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఇట్. హీ విల్ బి డిస్మిస్డ్ షార్ట్లీ, దెర్ ఇస్ ఎ గెట్ అబౌట్. చూసారా? హీ విల్ బి డిస్మిస్డ్ షార్ట్లీ, దెర్ ఇస్ ఎ గెట్ అబౌట్. అంటే వాడికి ఇంకా ఉద్యోగం నుంచి ఉద్వాసం చెప్పేస్తారా అని అందరూ చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నా తెలిసింది, అందరూ చెప్పుకుంటున్నారు. అందరూ చెప్పుకునేది ఏంటి? ఒక రూమరే, అపవాదే. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ ఒక న్యూస్ బయటకు వచ్చి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది చూడండి, దాన్ని మనం అపవాదం చెప్పుకుంటాం. అదే ఇంగ్లీష్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రూమర్. సో గెట్ అబౌట్ ఈజ్ ఎ రూమర్ వెన్ ఇట్ కమ్స్ అవుట్, రైట్? గెట్కిను అబౌట్కి ఏమీ సంబంధం లేని మీనింగ్ మనం ఇక్కడ రూమర్గా ఉపయోగించుకున్నాం. గెట్కి సంబంధం లేదు, అబౌట్కి సంబంధం లేదు. బట్ ఇఫ్ దీస్ 2 words ఆర్ పుట్ టుగెదర్ ఇన్ ద యూసేజ్, ఈ 2 words మనం ఒకేసారి పెట్టుకు వాడుతున్నప్పుడు గెట్ అబౌట్ అని చెప్పుకున్నాం కదా, అండ్ ఇట్ బికేమ్ రూమర్డ్, ఒక అపవాద అయిపోయింది. అంటే ఏంటి? దేర్ ఈజ్ ఎ గెట్ అబౌట్ దాట్ హీ ఈజ్ నో మోర్. వాడు పోయి ఉంటాడు రా, అందరూ చెప్పుకోవట్లేదు కానీ వాడు పోయి ఉంటాడు అని ఎవడో ఎక్కడో చెప్తాడు. చెప్పేసరికి ఇంకో అతను వెళ్ళిపోయాడు, అతను చచ్చిపోయాడు సార్, ఏదో చాలా కాలం అయిపోయింది అని చెప్తాడు. అంటే ఇట్ ఈజ్ రూమర్. హీ డిడ్ నాట్ సీ, హీ డిడ్ నాట్ కన్ఫర్మ్, హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ టు నో వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్, అండ్ దాట్ గోస్ బై హియర్ సేయింగ్. సో వీ కెన్ సే హియర్ సేయింగ్, వాడు విన్నాడు, వీడు చెప్పాడు, హియర్ సే. దట్ ఈస్ కాల్డ్ గెట్ అబౌట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఎట్, గెట్ ఎట్, రీచ్, దట్ ఈస్ ఎ చేజిక్కించుకొను. ఐ గాట్ అట్ దిస్ వరల్డ్ కప్, నేను వరల్డ్ కప్ను చేజిక్కించుకున్నాను. ఐ గాట్ అట్ ది వరల్డ్ కప్ మీన్స్ వాట్? నేను చేజిక్కించుకున్నాను అంటే ఒక ప్రతిఫలం ఆశించి మనం పనిచేసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని కానీ మనం ఆర్జించుకున్నాం అనుకోండి, దేర్ వీ కెన్ యూజ్ దిస్ గెట్ ఎట్. ఇంకో విధంగా కూడా గెట్ ఎట్ మనం యూజ్ చేయొచ్చును. ఎలాగా? ఐ కుడ్ నాట్ గెట్ ఎట్ వాట్ హీ మీన్స్. ఐ కుడ్ నాట్ గెట్ ఎట్ వాట్ హీ మీన్స్. వాడు ఏమి చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు వాయ్ అని చెప్పినప్పుడు గెట్ ఎట్ మనం ఉపయోగించుకోవచ్చును. అంటే చేజిక్కించుకోలేదు, మన దగ్గర రాలేదు, దాని మీద నాకు ప్రభుత్వం లేదు, దాని మీద నాకు అథారిటీ లేదు, రైట్? అది గెట్ ఎట్. ఐ కుడ్ నాట్ గెట్ ఎట్. ఐ కుడ్ నాట్ గెట్ ఎట్ వాట్ హీ సేస్. ఐ కుడ్ నాట్ గెట్ ఎట్ వాట్ హీ సీస్. వాడు ఏం చూస్తున్నాడో కూడా నాకు తెలియలేదు. ఆ తెలియలేదు అంటే చేజిక్కించుకోలేదన్నమాట. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై రీచ్ అయిపోయిందన్నమాట. అందుకోసం అక్కడ గెట్ ఎట్ అన్నాను. గెట్ అట్ అంటే రీచ్ అన్నాము, చేజిక్కించుకును అన్నాను. మీన్స్ వాడు చేస్తున్న పని ఏమిటో నాకు తెలియలేదు. అక్కడ మనం గెట్ ఎట్ అని ఉపయోగించుకుంటున్నాం, రైట్? ఇకపోతే గెట్ ఆఫ్. గెట్ ఆఫ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ నవేడేస్ గెట్ ఆఫ్, రైట్? వాట్ ఇస్ దట్ వన్? గెట్ ఆఫ్ ఈజ్ టు డిసెండ్, దిగిపోవు. ఐ గాట్ ఆఫ్ ఫ్రమ్ ది ట్రైన్, ఐ గాట్ ఆఫ్ ది ఏరోప్లేన్, ఐ గాట్ ఆఫ్ ది బస్. బస్సు నుంచి కిందకి దిగిపోయాను, ట్రైన్ నుంచి కింద దిగిపోయాను, అండ్ అది గాట్ ఆఫ్. ఆల్సో వీ కెన్ యూజ్ ఐ గాట్ ఆఫ్ ది బెడ్. ఐ గాట్ ఆఫ్ ది బెడ్ అంటే పక్క నుంచి కిందకి దిగిపోయాను. అక్కడ కూడా మనం గాట్ ఆఫ్ ఉపయోగించుకోవచ్చును. అండ్ గాట్ ఆఫ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది పనిష్మెంట్ ఆల్సో. తెనాలి రామ బీయింగ్ క్లవర్ అండ్ కన్నింగ్, he gets off almost every time. See, Tenali Rama being clever and cunning, he gets off almost every time. అంటే ప్రతి వాడు అనుకున్నాడు ఇంకేమైంది, అయిపోయింది తెనాలి రాముడికి ఇప్పుడు అయిపోయింది, జైలుకి వెళ్ళిపోతాడు, లేకపోతే వాడు బుర్ర కట్ అయిపోతుంది అని అందరూ అనుకుంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఎస్కేప్ అయిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ గెట్ ఆఫ్. అంటే ఈ గెట్ ఆఫ్ అనేది మనం 2 జాగాల్లో ఉపయోగించుకున్నాం.
ఒకటికి కింద దిగేటప్పుడు గెట్ ఆఫ్, బెడ్ మించి కానివ్వండి, ట్రైన్ మించి కానివ్వండి, ఏరోప్లేన్ మించి కానివ్వండి, బస్సులోంచి కానివ్వండి, దిగి వచ్చినప్పుడు గెట్ ఆఫ్ అంటాం. గెట్ ఆఫ్ ది బైసికల్ ఆల్సో వీ కెన్ సే, గెట్ ఆఫ్ ది మోటార్ బైక్ ఆల్సో వీ కెన్ సే. ఏ వెహికల్ నుంచి కింద దిగినప్పుడు గెట్ ఆఫ్ అంటాం, బెడ్ మించి కూడా కింద దిగినప్పుడు గెట్ ఆఫ్ అంటాం, గుర్రం మించి కూడా కింద దిగండి గెట్ ఆఫే. హీ గాట్ ఆఫ్ ది హార్స్, హీ గాట్ ఆఫ్ ది ట్రైన్, హీ గాట్ ఆఫ్ ది ఏరోప్లేన్, హీ గాట్ ఆఫ్ ది బస్. అక్కడ మళ్ళీ ఫ్రమ్ ఇన్ను ఏం పెట్టక్కర్లేదు, అందుకు చెప్తున్నాను గాట్ ఆఫ్ ది ట్రైన్. ఆ మధ్యన ట్రైన్కి గెట్ ఆఫ్కి మధ్యన ఏం అక్కర్లే. తర్వాత ఈ గాట్ ఆఫ్ చెప్పాను కదా, పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం. వెరీ మినిట్ అలాగ వెళ్ళిపోయాడు, ఇంకా పనిష్మెంట్ అయిపోతుంది అనుకుంటాం, కానీ పోయింది. దట్ ఈస్ గాట్ ఆఫ్ ఫ్రమ్ ది పనిష్మెంట్. నా పనిష్మెంట్ ఆ మాట అక్కర్లేదు. గాట్ ఆఫ్ అనేస్తేనే పనిష్మెంట్ తప్పించుకొనుట, పనిష్మెంట్ని తప్పించుకొనుట. ఇక్కడ రాసి ఉంటాను తప్పించుకొనుట అని. అంటే పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడాన్ని మనం గాట్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ కమ్స్ గెట్ ఆన్. గెట్ ఆన్ అన్నది ఏంటి? టు హ్యావ్ ఏ ప్రోగ్రెస్. బట్ గెట్ ఆన్ అంటే మనం ఒక సంసారాన్ని లాగేయడం, ఈ ఖర్చు లాగేయడం, ఇవాళ రోజు లాగేయడం, వీటికి కూడా మనం గెట్ ఆన్ అని పెట్టుకోవచ్చును. రైట్? వాడి తలక ఎర్నింగ్స్ చాలా తక్కువే, కానీ ఎలాగోలాగా వాడు సంవత్సరాన్ని లాగేశాడు. చూడండి వాక్యం ఎట్లా చెప్పుకున్నాం, వాడి ఎర్నింగ్స్ చాలా తక్కువే, వాడి సంపాదన చాలా తక్కువ, కానీ ఏమైతే అయింది వాడి సంవత్సరాన్ని అలా లాగేశాడు. అక్కడ మనం గెట్ ఆన్ పెట్టుకుంటాం. రైట్? అదే ఈ గెట్ ఆన్ మనం ఇక్కడ ప్రోగ్రెస్ చెప్పాము, ప్రగతి అనుకున్నాం, కానీ రెండో యూసేజ్ కూడా గెట్ ఆన్లో మనం అలా చెప్పుకోవచ్చును. I didn't see much of get on in his studies. I didn't see much of a get on in his studies. వాడి చదువులో నాకేం ప్రగతి కనపడట్లేదు, ముందుకు వెళ్తున్నాడు నాకు అని అనిపించట్లేదు. దట్ ఈస్ గెట్ ఆన్. హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్ ఇన్ యువర్ స్టడీస్? సి ద సేమ్ స్టడీస్, హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్ ఇన్ యువర్ స్టడీస్? నీ చదువులో నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు. అంటే ముందుకు వెళ్తున్నావా, సాగుతున్నావా లేదా అని అడుగుతున్నావు. విత్ హిస్ మీగర్ ఎర్నింగ్స్ హీ కుడ్ గెట్ ఆన్ వెరీ వెల్. జీతం తక్కువైనా సరే వాడు చక్కగా సంసారం నడుపుతున్నాడు అందరూ చెప్పుకున్నాం కదా. ఇన్ దట్ కాంటెక్స్ట్ ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ గెట్ ఆన్. విత్ హిస్ మీగర్ ఎర్నింగ్స్ హీ కుడ్ గెట్ ఆన్ అంటే వాడు తక్కువ జీతమైనా సరే వాడు చక్కగా ఇల్లు నడుపుతున్నాడు అనే మీనింగ్ వచ్చేటప్పుడు గెట్ ఆన్ కూడా పెట్టుకుంటాం. ఒకటి గెట్ ఆన్, దాంట్లో ప్రగతి ఉందా లేదా అన్న ఒక గెట్ ఆన్. అంటే స్టడీస్ దాంట్లో ముందుకు వెళ్తున్నాడా లేదా, ఐ కుడ్ నాట్ సీ ఎనీ గెట్ ఆన్. రైట్? హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్? హౌ ఆర్ యూ గెటింగ్ ఆన్? సెకండ్, ఐ కుడెంట్ సీ ఎనీ గెట్ ఆన్. 2 ways I have used get on in 2 contexts. Third is with his meager earnings he is getting on well. That way we are using get on, got on, gets on, getting on. That way we are using get on. Next comes your get through. Get through is a passage, to pass. So about out of 20 lakh students appear for the class 10th, there are about 2 lakh students got on in 10 GPA. In 10 GPA, about 2 lakhs people get through. అంటే 10 తీసుకొని పాస్ అయిపోయిన వాళ్ళు ఒక 2 లక్షల మంది ఉన్నారు అని చెప్పినప్పుడు మనం గెట్ త్రూ అని చెప్పుకోవచ్చును. హవెవర్ హీ కుడ్ గెట్ త్రూ దిస్ ఎగ్జామినేషన్. ఎలాగోలా కింద పడో మీద పడో ఆ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయాడు అని చెప్పుకున్నప్పుడు కూడా ఈ త్రూ చెప్పాం, గెట్ త్రూ అని చెప్పాం. హవెవర్ హీ కుడ్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్. ఎలాగోలా కింద పడి వెళ్ళిపోయాడు, పాస్ అయిపోయాడు. అదే ఎక్కువ చెప్పినప్పుడు కూడా చెప్తున్నాం. అవుట్ ఆఫ్ ది 20 lakhs స్టూడెంట్స్ అపియర్ ఫర్ SSC ఎగ్జామినేషన్స్ దిస్ ఇయర్, 2 lakhs people got through with 10 GPA. Got through. Now get up. ఈ గెటప్ అన్నది పిల్లలందరికీ సెలవుల్లో, ఎండాకాలం సెలవుల్లోనూ ఒక కర్స్.
తల్లిదండ్రి గెటప్ అని లేపుతూ ఉంటారు, వాడు 5 minutes డాడీ 5 minutes డాడీ అంటూ ఉంటాడు. అండ్ సో ఐ బాట్ దిస్ గెటప్ హియర్. గెటప్ అంటే ఏంటి అంటే లేచి లేచి కళ్ళు నలుపుకోవడం కాదు, మంచం మీదే ఉంటాడు, లేచిపోయే ఉంటాడు, ఏమిటి జరుగుతున్నాయని తెలుస్తూనే ఉంటాయి, కానీ మంచం దిగడానికి బద్ధకం. ఆ మంచం నుంచి దిగడం అనేది గెటప్. సో వెరీ క్లియర్ ఐ రిటన్ ఓవర్ హియర్, యూ కెన్ సీ హియర్. రైజ్ ఫ్రమ్ బెడ్, గెటప్. పడక మీద నుంచి లేచు. నిద్రలోంచి లేచి అంటే వేకప్. నిద్రలోంచి లేవడం అనేది వేకప్. లెట్ us నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ దార్. వేకప్ అంటే వాడు తెలివి తెచ్చుకోవడం. గెటప్ అనేది తెలివి తెచ్చుకొని ఉన్నవాడు కిందకి దిగడం, మంచం నుంచి కిందకి దిగడం. గాట్ ఆఫ్ ది బెడ్ అన్నాను ఇందాక ఇక్కడ. అలాగే ఇక్కడ గెట్ అప్, లేరా అని పిలుస్తున్నాం. గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, గెట్ అప్. See, and one more thing I have not written here, because most of the times we should not use that. What is that one? Get at. ఒకరిని డిస్మిస్ చేస్తున్నప్పుడు మనం విత్ అథారిటీ వాట్ వీ సే ఈస్ గెట్ అవుట్. ఆ గెట్ అవుట్ నుంచే మనకి ఇంకో పదం వచ్చింది. జిఈటి గెట్, దాంట్లో జీ తీసుకోండి. ఓయుటి అవుట్, దాంట్లో ఓ తీసుకోండి. ఆ రెండూ కలపండి. కలిపితే అయింది ఏంటి? గో అయింది. గో అంటే ఎవరికి కోపం రాదు, గా అంటే. కానీ అదే గెట్ అవుట్ అనేసరికి నన్ను గెట్ అవుట్ అన్నాడు వాడు అని ఒక కంప్లైనింగ్గా వచ్చేస్తుంది. గెట్ అవుట్ మీన్స్ వాట్? టు బ్రింగ్ సంథింగ్ అవుట్ ఆర్ టు గో అవుట్. టూ థింగ్స్ ఆర్ దేర్. గెట్ అవుట్. అండ్ దాట్ వీ సీ టు బీ యాజ్ అన్ అబ్యూజివ్ వర్డ్ ఆర్ సంథింగ్ ఎల్స్ వీ సీ టు ఇట్. But it is not exactly not an abusive word. Get out. Go out. సో సౌమ్యంగా మనం చెప్పినట్టు అవుతుంది గో అవుట్ అని. గెట్ అవుట్ అని కూడా సౌమ్యంగా చెప్పడమే, కానీ అది కొంచెం ప్రెషర్గా చెప్తారు కాబట్టి ప్రజలు అనుకుంటారేంటి ఇది అబ్యూజివ్ వర్డ్ రా అనుకుంటారు. గో అవుట్ ఆర్ గెట్ అవుట్, రైట్? సో ఈ గెట్ అవుట్, ఈ గెట్ ఆఫ్, గెట్ అప్, గెట్ త్రూ, గెట్ ఆన్, గెట్ ఎట్ అండ్ గెట్ అప్ అవుట్. These are the things we have to remember, and we have to use it in a proper manner while we are speaking. And so we have discussed now. In the same series, we discuss now about give. Give is a very good habit. We give many things. Even there are people giving up their, not giving up, giving their body parts. Organs they are giving. Nowadays we are seeing in the papers, if a man is declared brain dead, his parts are being taken away, transported, and they have been given to some hospitals, and they have been transplanted over there, and the people are surviving. You see how great is giving. When it comes to giving means we can say donate. Wholeheartedly we are giving it. That is called we donate our body parts. So we are giving it. Everybody knows the meaning of the give. I need not to explain such. But when it comes to the donation of our body parts, we have to tell at least a single sentence. So I put it here. Now give to part with. Ichu ivi. దాని మీద ఒక చిన్న తెలుగు పద్యం ఉందండి. ఇచ్చువాని వద్ద ఈనివాడుండిన చచ్చుగాని ఈవి సాగనీడు. ఈవి చచ్చుగాని ఈవి సాగనీడు. కల్పవృక్షము క్రింద గచ్చ చెట్టున్నట్టు విశ్వదాభిరామ వినురవేమ. కల్పవృక్షం ఉన్నది, ఏంటడిగితే అది ఇస్తుంది. అది దాని తలక ఈవి గుణం, దాన గుణం, ఇచ్చే గుణం. గివ్. కల్పవృక్షం దాని కిందన గచ్చ చెట్లు అన్నీ ఉంటాయి. గచ్చ చెట్లు అంటే ముళ్ళతో ఉంటాయి. దానికి కాయలు ముళ్ళే, ఆకులకి ముళ్ళే, కొమ్మలకి ముళ్ళే, అన్ని చోట్ల ముళ్ళే ఉంటాయి. కాబట్టి ఎవడు దగ్గరికి వెళ్ళడు. ఈ పద్యం ఎందుకు చెప్పానంటే ఇచ్చు ఈవి ఈ రెండు పదాలు మనకు తెలియాలి. ఇవ్వడం, చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ఇవ్వడం అనేది నేర్పాలి. షేర్, టు షేర్ సంథింగ్ that has to come into our blood. అప్పుడు ఈ
తర తమ భేదాలు ఉంటాయి చూడండి, అవేమి ఉండవు. అందరూ ఒకటిగా కలిసికట్టుగా ఉంటారు. ఆ ఇవ్వడం అనేది గొప్పతనం. అందుకు అక్కడ ఇచ్చు అని చెప్పి ఈవి అన్నాను. ఈ ఈవి అంటే ఇచ్చే గుణం ఉంది చూసారా, దాన్ని ఈవి అంటారు. అది గివ్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు గివ్, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద గివ్. Now let us see how that give deflect itself when we are adding away with it. Give away. Give away అంటే గివ్ అంటే ఇవ్వడం, అవే అంటే పారేయడం. ఇచ్చి పారేయడమా? ఎగ్జాక్ట్గా చెప్పడం, ఇచ్చి పారే, రే అడుగు 20 రూపాయలు ఇచ్చి పారే అంటారు. ఈజ్ ఇట్ సో? నో. వెన్ వీఆర్ గివింగ్ ఇట్, ఇట్ షుడ్ బి గివెన్ వెరీ కేర్ఫుల్లీ. దట్ ఈస్ కాల్డ్ గివ్ అవే. అండ్ సో ది మీనింగ్ ఈజ్ డిస్ట్రిబ్యూట్. డిస్ట్రిబ్యూట్ అంటే ఇలా పారేయడం కాదు, ఇలా ఇవ్వడం, చేతికి అందించేట్టు, అంటే గౌరవంగా ఇవ్వడం. రే అడిక 20 రూపాయలు పారేదా అంటాం. నో, ఇట్ ఈస్ నాట్ ది థే, నాట్ దట్ వే. గివ్ అవే 20 రూపీస్ టు హిమ్. నో, వీ హ్యావ్ టు గివ్ హోల్ హార్టెడ్లీ. దట్ ఈస్ కాల్డ్ గివ్ అవే. అది ఇచ్చుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేయడం. అది మన తెలుగులోను సాధారణంగా ఈ మాట ఎక్కువగా మనం విని ఉండం. వితరణ చేయు, పంచిపెట్టు. మాకు ఎందుకంటే ఈ వితరణ చేయు, పంచిపెట్టు ఎందుకు జ్ఞాపకం ఉన్నాయంటే, మేము స్కూల్లో చదువుకున్నప్పుడు ఆగస్టు 15కి తర్వాత 26 జాన్యువరికి మేము వచ్చి ఊరంతా చిన్న ప్రొఫెషన్లాగా వెళ్ళేవాళ్ళం. అది వెళ్ళినప్పుడు తహసీల్దార్ గారి ఇంటికి వెళ్తే తహసీల్దార్ గారి ఇంట్లో మాకు చాక్లెట్ దొరికేవి. అలాగే అక్కడ పెద్ద సావుకారు ఉండేవాడు. సావుకారు ఇంటికి వెళ్తే అతను కూడా ఏదో స్వీట్లు పెడుతుండేవారు, లడ్డు ఉండలో అయితే ఏదో పెట్టేవాడు. తర్వాత హెడ్ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళు. హెడ్ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో మాకు ఏదో తినడానికో తాగడానికో ఏదో చల్లని పానీయం ఏదో దొరికేది. ఇది పంచి పెడుతూ ఉండేవారు. అంటే పంచి పెట్టడం అనేది ఒక రోజు తీసుకొని, ఒక ఘటన తీసుకొని, ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీబడి యూస్ టు డూ. అండ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ యూ మస్ట్ హావ్ సీన్ ఇన్ ద సినిమాస్ ఆల్సో. ఒక పెద్ద రాజకుమార్ తలక పుట్టినరోజు అయిందనుకోండి, అతను వచ్చి ఒక కమ్మళ్ళు కానీ చీరలు కానీ అలాగా ఇచ్చేస్తూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. అది ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు చెప్పుకుంటున్నారు అంటే ఆ ఈవి గుణం ప్రతి వాళ్ళలోకి రావాలి, అందుకోసం. సో నా దిస్ గివ్ అవే ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూట్. హూ డస్ ఇట్? ద చీఫ్ గెస్ట్ డిస్ట్రిబ్యూట్స్ ది ప్రైజెస్ అన్నాం. ఆ డిస్ట్రిబ్యూట్ అని పదం తీసేసేయండి, ఆ జాగాలో మనం గివ్ అవే అని పెట్టండి. ద చీఫ్ గెస్ట్ గివ్స్ అవే ది ప్రైజెస్. అంటే ఇలా పారేస్తాడా? కాదు, చేతికిచ్చి షేక్ హ్యాండ్ తీసుకో, ఫోటో తీసుకొని మరి ఇస్తాడు. దట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్. సో ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది గివ్ అవే. నెక్స్ట్ కమ్స్ గివ్ ఇన్. వాట్ ఈస్ దిస్ గివ్ ఇన్? దిస్ ఈస్ కాల్డ్ సరెండర్. Surrender means to submit oneself to pressure. Surrender and surrender. To submit some for pressure. That is, suppose there is a pressure. That is, my bosses do not like me in that post. They are pressurizing. So I give in. And I submit my papers. చూడండి, సబ్మిట్ మై పేపర్స్ అంటే ఏంటి? రిజైన్ చేసేయడం. Did I say the word resign? I resigned? No. I have put some other word. What is that one? I submitted my papers. When there was a pressure, I gave in and submitted my papers. అంటే మీద నుంచి ప్రెషర్ వస్తే నేను I will give in. అడ్మిట్ చేసేస్తాను. గివ్ ఇన్ మీన్స్ టు అడ్మిట్, టు యాక్సెప్ట్. ఓకే కానీరా ఏంటైతే అయింది, రిజైన్ చేస్తాను, ఐ డోంట్ లైక్ ఇట్ అని ఒక దీనికి వచ్చేసి, ఒక వాట్ వీ కాల్ యాజ్ ఒక భావనకు వచ్చేసి దాన్ని మనం సబ్మిట్ చేసేస్తాం. దట్ ఈస్ కాల్డ్ టు గివ్ ఇన్, టు యాక్సెప్ట్ సమ్ అదర్స్ ప్రెషర్. లొంగిపోవు అని రాడుకోవచ్చును, లొంగిపోవు అని వాడని లేదో తెలీదు. ఇక్కడ సరెండర్, సమర్పించుకొను అన్నాను. ఈ సమర్పించుకొను ఈవివి గారి తలక సినిమాలోనే మీరు వినొచ్చును. సమర్పించుకొనిదా అంటూ ఉంటుంది ప్రతిసారి. మన ఆలీ గారు ఏదో కథ చెప్తూ ఉంటారు. ఏంటా సినిమా? ఎవరి గోల వారిది. దాంట్లోనూ ఆలీ గారు కథ చెప్తూ ఉంటారు. ప్రతిసారి హీరోయిన్ సమర్పించుకొనిదా అంటుంటుంది.
అందుకు ఆ సమర్పించుకున్నప్పుడు ఈ ఇవి అన్నప్పుడు ఆ సినిమా జ్ఞాపకం వచ్చింది. ఈవివి గారు తీసిన సినిమా అది. సో ఆ సమర్పించుకోవడం అంటే గివ్ ఇన్ అన్నాను కదా, సరెండర్ అయిపోవు అంటే ఏంటి, ఒకళ్ళు చేసిన దానికి ఓకే ఏం చేస్తాం అని మనం సరెండర్ అయిపోవడం, దట్ ఈస్ కాల్డ్ సమర్పించుకోవడం. గివ్ ఇన్ అంటే వాడు చెప్పింది ఒప్పేసుకోవాలి, తప్పదు, ఇంకో దారి లేదు, దెర్ ఇస్ నో అదర్ గో. నీవే తప్పని తప్పరంబెరుగా అన్నాడు గజేంద్రుడే. అది నీవే తప్పని తప్పరంబెరుగా అన్నది ఆ గివిన్ అన్నమాట. చూసారా ఎక్కడెక్కడ మనకి కలిసి వస్తున్నాయి. గివ్ ఇన్ ఈజ్ సమర్పించుకోవడం. యుద్ధం చేశాడు, కొన్ని ఏళ్ళు యుద్ధం చేశాడు మొసలితోనూ, హీ కుడ్ నాట్ కమ్ అవుట్, బలం క్షీణించిపోతోంది. అప్పుడు మొరపెట్టుకున్నాడు విష్ణుమూర్తికి, నీవే తప్పని తప్పరంబెరుగా అన్నాడు. అది గివ్ ఇన్, ఇంక యుద్ధం చేయలేకపోయాడు. అండ్ సో ది ఎలిఫెంట్ హ్యాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు ది గాడ్, సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ది గాడ్. అది గివ్ ఇన్. సో గివ్ అవుట్, అనౌన్స్, గివ్ అవుట్. The king gave out a call of war. The king gave out a cry of war. Rustam gives out a war cry. With that, his enemies, they give in. See here, I have used both the give in and give out. Right? Give out to make a cry. Right? Second, give in to surrender. Rustam gives out a war cry and his enemies give in immediately. That way we can use it. Give out. That is to announce something. And also we can say give away when we are telling. Give out also we can say. This one, give out the prizes. Give out the prizes means what? Actually, the giving ceremony is give away, right? And the announcement is there, right? First prize, so and so, of class so and so, అని చెప్తాం. That announcement is give out, right? The anchor gave out or call out, we can say, gave out the names. The chief guest gave away the prizes. ఈ యాంకర్ ఏమొచ్చి పేర్లు పిలుస్తోంది. gave out the winners and the chief guest gave away the prizes. See, she announced the winners and he distributed the prizes. That way, gave out and gave away, we can use it. Then give over, hand over. Suppose just now only I told something. What is that one? Give in, that is surrender. That means I gave in for the pressure of my boss and I submitted my papers. Then what is next step? Next step is I have to give over the charges to somebody. I have some charges, I have some responsibilities, right? And those responsibilities, those charges, I have to give over, hand over something. Then only I am relieved. You see, only by the pressure I am giving in and putting in the papers, it will not do. Then I am to give over the charges. Then only I am relieved. Right? You must have understood now. Once again I am telling you, నేను అతని ప్రెషర్కి ఓర్చుకోలేక నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేశాను. అంటే ఉద్యోగం వదిలేసి ఇంటికి వెళ్ళిపోవచ్చునా? కాదు. నా తర్వాత వచ్చి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి చార్జెస్. గివ్ ఓవర్. ఐ గేవ్ ఓవర్ ది చార్జెస్ టు మై ఫాలోయర్. నా వెనకాతలు ఉన్నవాడికి నేను అప్పచెప్పేసి వెళ్ళిపోతాను. దట్ ఈస్ గివ్ ఓవర్, గివింగ్ ఓవర్, గేవ్ ఓవర్, గివెన్ ఓవర్. That is the meaning of that over. That we have seen here, hand over, appaginchu. Enti appaginchu? Now the bride has been given over to the in-laws.
మన పెళ్ళిలో అప్పగింతలు అని ఒక చిన్న కార్యక్రమం జరుగుతుంది. జ్ఞాపకం చేసుకుంటే మీకు తెలుస్తుంది. పాలల్లోనూ నెయ్యి పాలు గట్ట వేసి ఆ చేతులు ఆ అమ్మాయి తలకి చేతులు ముంచి ఈ మామగారికి, తర్వాత అత్తగారికి, తర్వాత వదిన గారు ఉంటే వదిన గారికి, బావమరులు బావలు, వీళ్ళందరికీ కూడా అయితే ఆడబడుచుకి వీళ్ళందరికీ ఆ చేతులు ఇలాగా వేస్తారు. దట్ ఈజ్ గివింగ్ ఓవర్ ఫంక్షన్. అప్పగింతల కార్యక్రమం అనుకుంటాం మనం. దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ ఎ గివింగ్ ఓవర్ ఫంక్షన్. రైట్? మీన్స్ హౌ టు పుట్ ఇట్ ఇన్ ద సెంటెన్స్. ది బ్రైడ్ హ్యాస్ బీన్ గివెన్ ఓవర్ టు ది ఇన్లాస్. అప్పగించబడింది అని. అంటే మనం తెలుగులో చెప్పుకుంటే తెలుగు కార్యక్రమం చెప్పుకున్నాం కాబట్టి మనకు ఆ అర్థం సరిగ్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ కమ్స్ హియర్ గివ్ అప్. ఈ గివ్ అప్ అన్నది చాలా మంచి పదం. వాట్ ఇస్ వై ఎందుకు మంచి పదం అన్నాను? ఇందాక కూడా ఇక్కడ కూడా మంచి పదం అన్నాను. గివ్ అన్నదే మంచి పదం అసలు. గివ్ అన్నది మనకి ఎంత ఇమోషనల్గా టచ్ చేస్తుందో చూడండి. అలాగే గివ్ అప్ అన్నది కూడాను చాలా ఇమోషనల్గా టచ్ చేస్తుంది. ఎందుకు అంటే మనలో ఉండే ప్రతి చెడ్డ లక్షణాన్ని కూడాను మనం ఇది చేస్తాం. ఐ గేవ్ అప్ స్మోకింగ్. నాకు చెడ్డ అలవాటు ఉండేది సిగరెట్ కాల్చడం, అది వదిలేశాను. గేవ్ అప్. ఐ గేవ్ అప్ స్నిఫింగ్ ద స్నఫ్. పొడం పీల్చడం కూడా వదిలేశాను. ఐ గేవ్ అప్ చూయింగ్ ద పామ్. అది కూడా వదిలేశాను. ఐ గేవ్ అప్ టేకింగ్ లిక్కర్, కన్జ్యూమింగ్ లిక్కర్. మందు తాగడం కూడా వదిలేశాను. అట్లాగా ఈ గివప్ అన్నది మనం టు స్టాప్, వదిలివేయు అంటే అక్కడ గివప్ అన్నది, ఆ గివ్ అన్నది మనకి ఎంత పవిత్రమైందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఒక చిన్న పవిత్ర భావంతోనే మనం ఉపయోగించుకున్నాం. వీ గివ్ అప్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్. ప్రతి చెడు అలవాటుని వదిలేయడానికి మనం గివ్ అప్ అని పెట్టుకున్నాం. తర్వాత గివ్ వే. గివ్ వే అన్నది అక్కడ ఒక్క చోటే ఒక చిన్న మనం చెప్పుకోవాల్సి ఉంటే చిన్న చెడ్డ మీనింగ్లో మనం ఉపయోగించుకున్నాం. గివ్ వే. రైట్? షీ గివ్స్ వే. షీ గేవ్ వే అంటే ఆమె సరెండర్ చేసుకున్నది. అంత ఆమె అంటే ఇంతకుముందు ఫైటింగ్ చేసింది కానీ మరి ఇంకా ఆపలోకి పోయింది. సో షీ హ్యాస్ టు గివ్ వే. అట్లా ఉపయోగించడం చెడ్డ మీనింగ్లో వచ్చింది. ఇంకా ద బ్రిడ్జ్ గేవ్ వే అంటే బ్రిడ్జ్ విరిగిపోయింది. ది వాల్ గివెన్ వే అంటే గోడ కూడా పగిలిపోయింది. కొలాప్స్ అయిపోలేదు, పగిలిపోయింది. అది గివ్ వే అని అంటేను. అంటే ఇక్కడ సరెండర్ ఎలాగైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ దట్ ఈస్ గివ్ ఇన్ ఎట్లా చెప్పుకున్నామో అలాగే గివ్ వే కూడా చెప్పుకోవచ్చును. అంటే మరొక దారి లేక మనం అప్పచెప్పేసుకోవడం అది గివ్ వే. షీ డజంట్ వాంట్ టు నెవర్ బట్ షీ హ్యాస్ టు గివ్ వే. రైట్? అలాగ ఉపయోగించుకోవచ్చును. గివ్ వే అంటే విరిగిపోవడం కూడా ఉపయోగించుకో. అంటే ఆమె తనకు శక్తులన్నీ ఉడిగిపోయాయి, శక్తి ఉడిగిపోయింది అని చెప్పుకున్నప్పుడు మనం గివ్ వే అని చెప్పుకుంటాం. రైట్? అలాగా మనం ఈ గివ్ని వేతో, గివ్ అప్తోనూ, గివ్ ఓవర్తోనూ, గివ్ అవుట్తోనూ, గివ్ ఇన్తోనూ అండ్ లాస్ట్లీ గివ్ అవేతోనూ మనం చాలా చాలా మంచి మంచి కాంటెక్స్ట్లో ఉపయోగించుకున్నాం. చాలా చక్కగా మాట్లాడుకున్నాం. ఇలాగే మీరు కూడాను ఇలాంటి ఈ పదాలతో అంటే ఈ కంబైన్డ్ వర్డ్స్తోనూ ఈ అసోసియేట్ వర్డ్స్తోనూ మీరు కూడా కొన్ని పదాలు కొన్ని సెంటెన్సెస్ మాట్లాడుకోవడం, అవి కరెక్టా కాదా చూసుకోవడం. కరెక్టా కాదా చూసుకోవడం అంటే ఇంకోటి చెప్పక్కర్లేదు. మీరు ఉపయోగించినప్పుడే మీకు తెలుస్తుంది తప్ప రైటా అన్నది. తప్పు రైటు అన్నదానికి తేడా ఏంటి? ఆ పదం ఆ జంట పదాలు అక్కడ వాడినప్పుడు ఆ వాక్యం స్మూత్గా వెళ్ళిపోవాలి. మనం చెప్పుకున్నప్పుడు ఎక్కడ అడ్డకుండా వెళ్ళిపోవాలి. ఎందుకు అంటే భాషకి ఒక ప్రధాన లక్షణం ఏంటయ్యా అంటే ప్రవహించడం. భాష ప్రవహిస్తుంది. బాల రసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్ గోడలకిచ్చి అంటే చూడండి అలా ఎలా ప్రవహించింది చూడండి. ఎందుకు? అది భాష కాబట్టి ప్రవహించింది. అలాగే ఈ భాష కూడా మనం చెప్పుకుంటున్నప్పుడు అది ప్రవహింపులో ఉండాలి, ఒక నడకలో ఉండాలి. ఆ నడక ఎలాగుంటుంది అంటే మనకి గోదావరి ఉవ్వెత్తు పొంగులతో అలాగ కదులుతున్నట్టు నీళ్ళు కృష్ణమ్మ గలగలా ప్రవహిస్తున్నట్టు అది ఉండాలి. అది ఉంటేనే అది భాష అవుతుంది. ఆ భాష మనకి తెలిసిపోతుంది. మనం ఎవరిదెవరో ఉపయోగించక్కర్లేదు, మనలో మాట్లాడుకుంటూ మనకు తెలిసిపోతుంది. వాక్యాలు ఉపయోగించుకోండి, సెంటెన్స్ తయారు చేసుకోండి, మాట్లాడండి, మనకి మనమే మాట్లాడుకోవాలి.
మనకి మనం మాట్లాడుకున్న తర్వాత మనకి తప్పు రైట్ మనకే తెలుస్తుంది. ఆ తెలియడం అన్నదే మనకి కాన్సైన్స్. అది ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఇంప్రూవ్ మనం చేసుకోవాలి. అది చేసుకున్నాడే మనకి ఏ భాష అయినా పట్టుబడుతుంది.